హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికి ఇష్టమైన బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. సో ఎప్పటి నుంచో జ్యువెలరీ కలెక్షన్ చేసిన దగ్గర నుంచి లైక్ అందరూ కూడా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి, న్యూ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ చేయండి అండ్ ఇలా అడుగుతూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే మై బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 గ్రామ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూడాలి అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ కలెక్షన్ కూడా చూడాలి అనుకుంటే కింద కమెంట్స్ లో డెఫినెట్లీ తెలియచేయండి. అప్కమింగ్ వీడియోస్ లో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎస్, చాలా మంది బాబు ప్రోడక్ట్స్ లైక్ బాబుకి ఏం ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో ఆ వీడియో కూడా చేయండి అని అడుగుతూ ఉన్నారు. డెఫినెట్లీ చేస్తాను. అంటే నేను కూడా పుట్టిన వెంటనే ఈ ప్రోడక్ట్ వాడేయాలి ఆ ప్రోడక్ట్ వాడేయాలని కాకుండా ఫస్ట్ మనము వాళ్ళకి పడుతుందా లేదా అన్నది అదొకటి చూసుకోవాలన్నమాట, ఏ ప్రోడక్ట్ వాడినా కూడా. సో అకార్డింగ్ టు దట్ నేనైతే వాడుతున్నాను. సో నేను అప్కమింగ్ డెఫినెట్లీ ఆ వీడియో చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను. సో బీడ్స్ కలెక్షన్ అంటే కూడా మొత్తం సెట్ చేయాలి. ఇందులో పెట్టుకొని తెచ్చా జ్యువెలరీ అంతా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను సెట్ చేసి చూపిస్తాను ఈ టేబుల్ మీద, లైక్ ఎలా ఉంది ఏమేమి కలెక్షన్. అండ్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకునేవే ఉన్నాయి ఆల్మోస్ట్. సో అది సెట్ చేసిస్తాను. దానికంటే ముందు నేను కొంచెం రెడీ అవుదాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా మేకప్ పౌచ్. సో ఇందులో నేను రెగ్యులర్ గా వాడుకునే మేకప్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఎస్, ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రీసెంట్ గా నా స్కిన్ అంతా కూడా చాలా డల్ గా డార్క్ గా అయిపోతుంది. సో ఏంటా అన్నది చూస్తే యూవీ ఎక్స్పోజర్ వల్ల అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ మన స్కిన్ లోని హైరోలనిక్ యాసిడ్ లెవెల్స్ అంతా కూడా డామేజ్ చేస్తుంది అనమాట. దాని వల్ల మనకి డల్ స్కిన్ అన్నది ఫామ్ అవుతుంది. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూస్ టు ప్రోడక్ట్ టు గివ్ అవర్ స్కిన్ లైక్ బూస్ట్ ఆఫ్ మాయిశ్చర్ అండ్ అలాగే టు రీప్లంప్ స్కిన్. దీని వల్ల మనకి వ్రింకిల్స్ అన్నింటినీ కూడా రెడ్యూస్ చేసేస్తుంది అండ్ అలాగే విజిబిలీ బ్రైటన్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో వీటికి బెస్ట్ సొల్యూషన్, అందుకే ఐ స్టార్టెడ్ యూజింగ్ హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సిరమ్ అనమాట విత్ 5% నియాసిమైడ్ అండ్ 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్ టు గెట్ బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అనమాట. సో ఇది మన స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది టు బూస్ట్ అవర్ స్కిన్ న్యాచురల్ గ్లో ఇన్ జస్ట్ 1 వీక్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది, క్విక్లీ స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది. సో నేను చెప్పినట్టు ఇది విజిబిలీ బ్రైటర్ స్కిన్ ఇన్ జస్ట్ 1 వీక్ అండ్ అలాగే విజిబిలీ ప్లంపర్ సాఫ్టర్ స్మూతర్ స్కిన్ ఇస్తుంది. ఎలా వాడాలో చూపిస్తాను. సో జస్ట్ ఇట్లా సింపుల్ డ్రాప్స్ మనం ఫేస్ మీద వేసేసుకొని సర్క్యులర్ మోషన్ లో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఈ సిరమ్ మేడ్ విత్ 5% నియాసిమైడ్ అండ్ 5% రోజ్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి బెస్ట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి నియాసిమైడ్ ఉంది, బెస్ట్ ఆఫ్ నేచర్ వచ్చేసి రోజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి సేఫ్ టు యూజ్ అండి. సో మోస్ట్లీ ఆఫ్టర్ షవర్ యూజ్ చేస్తాను, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసేసుకుంటాను. అండ్ దీని తర్వాత మనం రెగ్యులర్ రొటీన్ మాయిశ్చరైజర్ రాసేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు. అండ్ మేకప్ చేసుకునే వాళ్ళు ప్రైమర్ అది అప్లై చేసుకుని మేకప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఆ గ్లో అన్నది కొంచెం చూస్తారు చూడండి, బిఫోర్ ఆఫ్టర్ షాట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్ ఉన్నాయి అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ అలాగే యాప్ లో కూడా అవైలబుల్ ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇవాళ ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. సో వెంటనే పర్చేస్ చేయండి, 1 వీక్ లో గ్లో అయిపోండి విత్ హిమాలయ న్యాచురల్ గ్లో రోజ్ ఫేస్ సిరమ్ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి, రిజల్ట్ అయితే బెస్ట్ గా వస్తుంది. ఇప్పుడు నేనైతే అప్లై చేసేసాను కాబట్టి లిప్స్టిక్ ఆల్రెడీ అప్లై చేసేసుకున్నా. ఇప్పుడు అలా ఒక 2 minutes లో మీ ముందుకు వచ్చేస్తాను. ఇక్కడ అంతా జ్యువెలరీ సర్దేసి. స్టే ట్యూన్డ్. సో ఎక్కువగా ఏం రెడీ అవ్వలేదు, ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి. జనరల్ గా కూడా నేను ఎక్కువ రెడీ అవ్వను, ఓన్లీ బయటికి వెళ్ళినప్పుడు కూడా సింపుల్ లిప్స్టిక్ అండ్ ఐలైనర్ అంటున్నా, కాజల్ అండ్ లిప్స్టిక్ కంపల్సరీ పెట్టుకుంటా, లేకపోతే ఒక పేషెంట్ లాగా ఉంటాను అనమాట. ఎక్కువ ఎప్పుడు రెడీ అవుతానంటే షూట్స్, లేదంటే ఏదైనా స్పెషల్ షూట్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు. అప్పుడు కూడా కొంచెం నాకు ఏంటంటే బద్ధకం, అబ్బాయి ఎవరు రెడీ అవుతారులే, లిప్స్టిక్ కాజల్ వేసేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటాం అన్నది నా ఒపీనియన్. సో మీరు కూడా అనుకుంటూ ఉంటారు. అండ్ ఎస్, ఇవాళ మొత్తం కూడా బీడ్స్ కలెక్షన్ చేయబోతున్నాను. లైక్ బీడ్స్ జ్యువెలరీలో నా దగ్గర ఏమున్నాయా అన్నది ఎప్పుడు కూడా నేను
నేను మొన్న బ్లౌజెస్ కలెక్షన్ చేసినప్పుడు ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను బీడ్స్ జ్యువెలరీ అంతా కూడా తీసినప్పుడు వావ్, నా దగ్గర ఇన్ని బీడ్స్ జ్యువెలరీ ఉన్నాయా, ఇప్పుడు వీటిలో లేని కలర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నవి కూడా తెప్పించుకోవాలనేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అండ్ కొన్ని లైక్ ఎప్పటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా అసలు అవి కూడా షేర్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచే తెప్పించాను, డిఫరెంట్ పేజెస్. ఇప్పుడు మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకుంటే నేను ఒక పేజ్ వాళ్ళకి అన్ని జ్యువెలరీ ప్రమోట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు కాబట్టి మాక్సిమం ఏ పేజెస్ నుంచి తీసుకున్నానో నేను మీతో చెప్తాను. సో ముందుగా ఇది వేసుకున్న లైక్ రామ్ పరివార్ హారం రెడ్ బీట్స్ లో ఉన్నది. ఇది నేను ఇన్స్టాగ్రామ్ అక్షిత ట్రెండ్స్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది అండ్ వస్తాయి 2-3. సో మోస్ట్లీ నా వైట్ స్టోన్స్ జ్యువెలరీ అంతా కూడా ఆ పేజ్ నుంచే తెప్పించుకున్నాను. సో ఇది అక్షిత ట్రెండ్స్ పేజ్ నుంచి తెప్పించాను. అండ్ అలా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో. నెక్స్ట్ కూడా చూపిస్తాను. సో ఇది ఎలా ఉంది. సో ఇలా మనం సింపుల్ గా నేను మీకు తెలియాలని చెప్పి ఒక ప్లెయిన్ టాప్ వేసుకున్నాను. సో దట్ మనం ఏదైనా బీట్స్ ఇలా పెట్టుకుంటే మంచిగా తెలుస్తుంది అని చెప్పేసి. సో నాకైతే రెడ్, గ్రీన్, పర్పుల్ ఈ బీట్స్ ఎక్కువ ఇష్టం అనమాట, లైక్ బీట్స్ కలెక్షన్ లో. సో మీరు ఇలా చూడొచ్చు, ఇక్కడ మోస్ట్లీ నా దగ్గర రెడ్, గ్రీన్, పర్పుల్స్ లో ఉన్నాయి. అండ్ సీ గ్రీన్ కూడా రీసెంట్ గా యాడ్ అవుతూ ఉంది. సో ఇదంతా కూడా మనకి లైక్ నార్మల్ ఫ్యాషన్ జ్యువెలరీ, సిల్వర్ కాదండి. మళ్ళీ సిల్వర్ అయితే అది ఒక వేరే ప్రైస్ ఉంటుంది, సిల్వర్ ఇది అనుకుంటా. ఇది హరిణికి లైక్ 5th బర్త్డేకి ఇప్పుడు రాక్వెల్ స్కూల్ కి వెళ్ళేది హరిణి, వాళ్ళ మ్యామ్ గిఫ్ట్ చేశారు ఇది. సో ఇది కుషాల్స్ జ్యువెలరీలో తీసుకున్నారు వాళ్ళు. సో ఇది సిల్వరే, మనం బ్రేస్లెట్ గా కూడా వాడుకోవచ్చు దీన్ని. ఎస్, ఇప్పుడు చూస్తున్నా నేను, బాగుంది కదా. సో చిన్న పిల్లలకైతే ఇలా తీసుకొని మనము చౌకర్ లాగా చేసేయచ్చు. సో ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్. అగైన్ ఐ డెంట్ రిమెంబర్, మోస్ట్లీ నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి పెట్టుంటాను వీటికి సంబంధించి. సో చూడండి, ఇది కూడా సింపుల్. సో ఇదేంటంటే కొంచెం విక్టోరియన్ కి పింక్ కలర్ స్మాల్ బీట్స్ తో వచ్చింది అనమాట. ఇది మనం దేని మీదైనా స్టైల్ చేసుకోవచ్చు, లైక్ సింపుల్ శారీ ఆర్ పార్టీ వేర్ శారీ ఆర్ కాక్టైల్ శారీ, అట్లా దేని మీదైనా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. వీటికి ఇయర్ రింగ్స్ కూడా, అన్నిటికీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇయర్ రింగ్స్ అంతా కూడా పక్కకు పెట్టాను. అండ్ ఇది నా ఫేవరెట్. ఇది నేను ఒక ఏదో పేజ్లో ఆన్లైన్లో తెప్పించుకున్నాను, కొన్నాను. ఇది అరౌండ్ ఒక 6,000 4,000 మధ్యలో ఏమో వచ్చింది అనుకుంటా. కానీ ఇప్పుడు దాకా పెట్టలేదు, కొన్నా కానీ ఇప్పుడు దాకా పెట్టలేదు. అంటే ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ పెట్టడానికి మనకి ఒక మంచి శారీ కావాలి. అది ఏ కలర్ మీద పేరప్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే షేర్ చేయండి. సో దిస్ ఈస్ లైక్ సీ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ విక్టోరియన్ లో. వినిపిస్తుంది కదా సౌండ్. సో దీనికి ఇయర్ రింగ్స్ ఇదన్నమాట. బ్యూటిఫుల్ గా ఉంది కదా. జనరల్ గా మనకి చోకర్స్ అన్నిటికీ కూడా చిన్న స్టడ్సే ఇస్తారు. ఇలా లాంగ్ బీట్స్ హారం ఏదన్నా ఉంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఒకటే హారం ఇంకా శారీ మీద కానివ్వండి, ఇలా ప్లెయిన్ టాప్స్ లేదంటే ఏదైనా టాప్స్ మీద అలా వేసుకున్నా కూడా చాలా రిచ్ అండ్ రాయల్ గా ఉంటుంది. ఇది పర్పుల్ బీట్స్ మంచిగా, ఇది కూడా కొత్తది. ఇది నేను పార్వతి జ్యువెలరీ కలెక్షన్ పేజ్ అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి బీట్స్ కలెక్షన్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. మోస్ట్లీ మనకి డౌట్ వస్తుంది లైక్ ఇవన్నీ మెయింటెనెన్స్ ఎలాగా అని చెప్పి. నేనైతే మంచిగా ఒక బబుల్ వ్రాప్, ఒక బాక్స్ లో బబుల్ వ్రాప్ పెట్టేసి దాంట్లో పెడతాను. లేదంటే దానికి సపరేట్ గా జిప్ లాక్ బ్యాగ్స్ లో వేసేసి ఆ బ్యాగ్ అద్దల్లో పెట్టేస్తాను అనమాట. సో దట్ మనకి ఆర్గనైజేషన్ కి ఈజీగా ఉంటుంది, పిక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో సిఆర్ ఫ్యాషన్స్ ఏదో పేజ్ లో తెప్పించాను. రీసెంట్ గానే తెప్పించాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఉంది చూడండి దీని డీటెయిల్స్. ఇది దీంతో పాటు చిన్న ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ పక్కకు పెట్టాను, మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్స్టాగ్రామ్ లో. సో ఇది కూడా ఇట్లా మనము రెడ్ కానివ్వండి, ఇట్లా గ్రీన్స్ కానివ్వండి, ఇట్లా శారీ మీద కూడా ఎంత బాగుంటుంది కదా. ఐ గెస్ ఇది బాయ్స్ కూడా వేసుకోవచ్చు అనుకుంటా, లైక్ కుర్తాస్ మీద ఇలా ఉంటే. అండ్ ప్రతిదీ నేను చేతిలో తీసుకోకుండా ఇక్కడ చెప్పేస్తాను, ఎందుకంటే చేతిలో తీసుకొని ఊపి చెప్పే బదులు ఇక్కడ ఉంటే ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ ఈ జ్యువెలరీతో పాటు రీసెంట్గా నేను ఒక వడ్డానం కూడా తెప్పించాను. ఇది అవిఘ ఫ్యాషన్స్ నుంచి తెప్పించాను అనమాట, అవిఘ్న ఫ్యాషన్స్ నుంచి.
సో ఇది ఎందుకు తెప్పించాను అని అంటే లైక్ అన్ని బీచ్ జ్యువెలరీ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు దానికి సంబంధించింది మళ్ళీ ఆ గోల్డ్ లైక్ ఆ టైప్ వడ్డానం పెట్టలేం కాబట్టి ఈ టైప్ వడ్డానం తెప్పించా చూడండి. ఇది మనకి ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ అన్నది అవ్వనే అవ్వదు. సో ఇలా ఉండడం, మధ్యలో ఒక లాకెట్ రావడం, ఇది మనము బీచ్ తో పేరప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేయొచ్చు, విక్టోరియన్ జ్యువెలరీ. సో బీచ్ జ్యువెలరీ ఏ జ్యువెలరీతో అయినా కూడా పేరప్ చేయొచ్చు అనమాట. సో ఇది ప్రాపర్ గోల్డ్ రిప్లికా వడ్డానం. ఇది నేను అవిఘ్న ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వైట్ పర్ల్స్ లో ఇది మనము, ఇది కూడా నేను పార్వతి జ్యువెలరీయా లేదంటే తెలీదు, ఎగ్జాక్ట్లీ ఐడియా రావట్లేదు ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. సో ఇది జదావు కుందన్ తోటి ఇలా మనకి దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి, మంచి బుట్లు వచ్చి ఉంటాయి. అండ్ సో ఇది నేను ఒకటే ఉంది నా దగ్గర పర్ల్ లో, ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ట్రెడిషనల్ గా శారీస్ లో వాటిలో. అండ్ ఇది వినాయకుడు. సో ఇది కూడా పార్వతి జ్యువెలరీ పేజ్ నుంచే తెప్పించాను. అండ్ వాళ్ళ దగ్గర ఏంటో తెలుసో తెలియక నేను పర్పుల్స్ ఎక్కువ తెప్పించుకుంటున్నాను. సో ఇది నేను ఒక శ్రావ్య ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్ అని వాళ్ళ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. చాలా ఇయర్స్ అయిపోయింది ఇది తెప్పించుకొని. సో నా తర్వాత ఇలాంటిది నచ్చి పిన్ని వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు. ఇది సమ్ ఇన్స్టాగ్రామ్ ఏదో పేజ్ వాళ్ళు నాకు కొలాబ్ కోసం పంపించారు ఈ బ్లాక్ బీట్స్ ది, వదినమ్మ సీరియల్ టైంలో. సో లాంగ్ బీట్స్ దాంట్లో ఇది కూడా బాగుంటుంది అనమాట. సో ఈ లాంగ్ బీట్స్ అన్ని కూడా నా ఫేవరెట్ బీట్స్. సో సేమ్ అలాగే లాంగ్ లో ఒక గ్రీన్ కూడా ఇట్లా చూడండి, నా దగ్గర గ్రీన్ అబ్బా. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తెప్పించుకున్నాను. హరినికి ఎప్పుడైనా వేయడానికి లైట్ వెయిట్ గా ఇలాంటివి బాగుంటాయని చెప్పి పేరప్స్ చేస్తూ. సో ఇది నేను ఏ పేజ్ నుంచి తెప్పించుకున్నానో గుర్తులేదు, బట్ ఇన్స్టాగ్రామ్ లో అయితే డెఫినెట్లీ వీటి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి చూడండి. ఇది కూడా మనకి పంచముఖ వినాయకుడితో వచ్చారు చూడండి. తెలుసు తెలియకు మా ఇంటికి చాలా వినాయకుడులు అలా వచ్చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఆల్ లైక్ దేవుడి ఆశీర్వాదం అనుకోవాలి. ఎస్. సో ఇవి లాంగ్ వి. అండ్ రీసెంట్ గా లాంగ్ హారమ్స్ లో నాకు ఒక ఫేవరెట్ హారం వచ్చిందండి. అది కూడా నేను పార్వతి జ్యువెలరీ నుంచి తెప్పించుకున్నాను. అండ్ సేమ్ సిమిలర్ నా చెల్లి అలాంటిదే లైక్ వేరే కలర్ లో తను కస్టమైజ్ చేయించుకుంది అనమాట. నేను గ్రీన్ తెప్పించుకున్నాను. సో మేమిద్దరం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు ఈ జ్యువెలరీ అంతా గోల్డ్, మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఉంది. ఆ యూట్యూబ్ వీడియోలు చేసి ఫుల్ డబ్బులు వచ్చేస్తున్నాయి, గోల్డ్ జ్యువెలరీలు కొనేస్తున్నారు, ఇలాంటివి కొనేస్తున్నారని దయచేసి చెప్పకండి, పట్టకండి. ఎందుకంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అంతా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అదే ఈ పెద్దది అనమాట, లైక్ పార్వతి పేజ్, పార్వతి జ్యువెలరీ పేజ్ నుంచి తెప్పించాను. యూ కెన్ సీ ఎంత ఎలగెంట్ గా ఉంటుందంటే రాణి హారం లాగా. సో దిస్ ఈజ్ లైక్ ఎమరాల్డ్ రాణి హారం కైండ్ అనమాట. అసలు వేస్తే భలే అందంగా ఉంటుంది. నాకు ఇది రెడ్ కలర్ శారీ మీద వేసుకోవాలని చాలా ఇష్టం, ఎందుకంటే రెడ్ మీద ఇట్లా గ్రీన్ బీట్స్ చాలా హైలైట్ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ మీద రెడ్ ఎలా హైలైట్ అవుతుందో రెడ్ మీద గ్రీన్ కూడా అంత హైలైట్ అవుతుంది. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇది నాకు 7,500 7,000 గుర్తులేదు. సో ఆ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. సో దీని ఇయర్ రింగ్స్ కూడా చూడండి. సో రాణి హారం అంటే ప్రాపర్ రాణి హారం అనమాట. నెక్స్ట్ టైం ఒక ఇయర్ రింగ్స్ దొరికితే అడగాలి. సో ఇది ఇక్కడ పెడతాను. ఎవరికైనా ఇలాంటివి కావాలి అనుకుంటే చూడండి, ఇన్స్టాగ్రామ్ లో పార్వతి జ్యువెలరీ అని పేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇది అవైలబుల్ ఉన్నాయి. అండ్ వేరే కొన్ని పేజెస్ లో కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి. చూడండి, మీకు ఎక్కడ అఫోర్డబుల్ అనిపించి ఎక్కడ బెస్ట్ క్వాలిటీ అనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను నేను అక్కడే తీసుకోవడానికి కాదు. దీస్ ఆర్ లైక్ మై ఫేవరెట్ జ్యువెలర్స్. వదినమ్మ సీరియల్ టైంలో ఇవి పెట్టాను. అసలు ప్రతి ఎపిసోడ్ లో కలర్స్ ఇలాంటిది పెట్టేదాన్ని. బ్లూ కలర్ది ఊడిపోయింది బీట్స్, పక్కకు పెట్టా. సో ఈ చోకర్స్ పెట్టేసి సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టేదాన్ని అనమాట వదినమ్మ షూటింగ్ టైంలో. సో దీంట్లో చాలా కలర్స్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను అప్పుడు ఒక పేజ్ వాళ్ళ దగ్గర. సో ఇది బ్లాక్, బ్లూది బీట్స్ ఊడిపోయింది. సేమ్ ఇలాగే బ్లూది ఉండేది, గ్రీన్ది ఉండేది. ఎక్కడున్నాయో ఇప్పుడు. ఈ బ్లూ వేరే, మళ్ళీ ఇది చిన్న క్రిస్టల్స్ తోటి ఒక లాకెట్ వచ్చింది. సో అలా ఉంది ఈ చోకర్. ఇంతకు ముందు చూపించిన బీట్ సైజ్ వేరు. టెంపుల్ జ్యువెలరీ కైండ్ అనమాట. ఎప్పుడైనా లైక్ ఇది పెట్టుకుంటే నాకు ఎలా ఫీల్ వస్తుంది తెలుసా, లైక్ తమిళనాడు టెంపుల్స్ కి వెళ్తున్నట్టు ఒక ట్రెడిషనల్ ఆథెంటిక్ ఫీల్. చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా ఇష్టం. సో ఇలాంటివి నేను చిన్నవన్నీ హరినికి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక చిన్న బ్లాక్ సేమ్ చిన్నది ఇందాక అలా చూసారు కాబట్టి ఇది ఒక బ్లాక్ చోకర్, చిన్న చోకర్, క్యూట్ ఉంది కదా.
సో ఇవన్నీ నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను కాబట్టి ఎక్కువ పాడవ్వవు. ఇందాక చెప్పాను కదా నేను స్టోరేజ్ ఎలా చేస్తానని. అండ్ సేమ్ ఇన్ లైక్ రెడ్లో మనకి కూడా ఇలాగే వచ్చింది బీడ్స్, కాకపోతే విత్ లైక్ సర్కిల్ కాకుండా ఒక ఓవెల్ షేప్ లాకెట్ వచ్చింది, లోపల పెట్టుకోవచ్చు. సో ఇలా అన్ని కూడా ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఇట్లా నిండుగా ఉండాలి, ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలీదు. సేమ్ ఇది గ్రీన్ లో కూడా ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లోనే తెప్పించాను. సో మనకి ఇక్కడ చేంజబుల్ బీడ్ ఉంటుంది అనమాట. ఈ కలర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది తీసేసి పర్ల్స్ ది కూడా ఎప్పుడైనా హరినికి క్యూట్ గా చిన్న లెహంగా జాకెట్ మీద పెట్టాలంటే ఇలాంటివి పెట్టేస్తా. సో మనం పిల్లలకి ఇలాంటివి పెట్టినప్పుడు ఎక్కువ భయపడాల్సిన అవసరం ఉండదు, లైక్ పోగొట్టేస్తారా అయ్యో 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 అని చెప్పి. ఇది కూడా హరిని కోసమే తెప్పించాలి చిన్నగా. అది ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడదు, లైక్ గోల్డ్ అయినా కూడా ఇంకా నా ఫోర్స్ తో వేసుకుంటుంది ఎప్పుడైనా పూజలకి. సో ఇది కూడా ఒక బీట్స్ లోనే ఏంటో ఇట్లా అల్లిన దాని మీద ఇట్లా లాకెట్ ప్లేస్ చేశారనమాట. సో ఇలా ఉంటుంది బీట్స్ ది. సో ఇలా మనకి ఇప్పుడు మార్కెట్ లో చాలా రకరకాలు వచ్చేసాయి అసలు. ఇది సిల్వర్ ది బీట్స్ చోకర్. ఇది ఏదో పేజ్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉంది, హరిని కోసం పంపించారనమాట. సో చాలా బాగుంటుంది, పెడితే కూడా భలే లుక్ ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇది అండ్ ఇంకొకటి అది కూడా సిల్వరే, అండ్ ఇది కూడా సిల్వరే. సో యూ కెన్ సీ మొత్తం అల్లిచ్చారనమాట. సో సిల్వర్ మనకి సపరేట్ గా తెలిసిపోతుంది అనుకుంటా, లైక్ నార్మల్ ఫ్యాన్సీ జ్యువెలరీ కంటే సిల్వర్ జ్యువెలరీ మనకి సపరేట్ గా ఇలా తెలిసిపోతుంది. ఇది ప్రాపర్ గా అల్లిచ్చారు. సో ఇలా నా దగ్గర ఈ బీట్స్ కలెక్షన్ అంతా కూడా ఎప్పటి నుంచో ఉన్నవి. అండ్ ఇది నేను చార్మినార్ దగ్గర కొన్నా. దీన్ని రకరకాలుగా వాడతా, లైక్ ఇట్లా చౌకర్ గా వాడచ్చు, ఇట్లా వాడుకోవచ్చు, అండ్ జడబిల్లులాగా ఇట్లా జడబిల్లలాగా పెట్టుకోవచ్చు ఇలా. ఇది నేను చార్మినార్ దగ్గర కొన్నాను అనమాట. దీంట్లోనే ఇంకొకటి కూడా లైక్ 2 in 1. ఇది కూడా మనకి హెడ్ జ్యువెలరీ ఇలా వాడుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీనాకారి ఉంది. సో ఇలా మనం 2 sides దీన్ని వాడుకోవచ్చు అనమాట. సో బీట్స్ అంటే మనకి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది అనిపిస్తుంది, కానీ నేను మోస్ట్లీ అన్ని అలా పెట్టేస్తాను. ఎప్పుడైనా లైక్ ఏదైనా మేకప్ ఎక్కువ లైక్ ఏదైనా షోలో ఎక్కువసేపు వేసుకున్నప్పుడు, లేదంటే ఆల్ డే మన ఒంటి మీద ఉన్నప్పుడు ఏం చేస్తానంటే లైక్ నార్మల్ ఒక చిన్న షాంపూ వాష్ కానివ్వండి, ఇలా షాంపూ వాష్ చేసి వాటర్ వేసి పక్కకు పెట్టేస్తాను అనమాట. కాస్త ఫ్యాన్ గాలి కారాక టిష్యూ పేపర్తో ట్యాప్ చేసేసి వాటిని జిప్ లాక్ బ్యాగ్స్లో ఉంచేస్తాను. సో దట్ మనకేంటంటే అది ఎక్కడ లైక్ ఇయర్ రింగ్స్ ఒక చోట, చైన్ ఒక చోట అట్లా వెళ్ళకుండా ప్రాపర్గా మనకి ఒక ఎప్పుడైనా కావాలి అంటే టక్కుని దొరుకుతాయి అనమాట. సో నేను అట్లా చాలా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను జ్యువెలరీ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా జ్యువెలరీ ఆర్గనైజింగ్ ఎట్లా అన్నది చూపిస్తాను. సో దట్ ఏంటంటే నేనున్నా లేకపోయినా ఇంట్లో లైక్ ఎవరికైనా అవసరం ఉంది, మా కజిన్స్ది కానివ్వండి, సో అట్లా ఏమన్నా ఒక ఫోన్ కొడితే అత్తయ్యకి చెప్తా, అత్తయ్య ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ చూడండి, ఈ డ్రా తీయండి, ఇది సెకండ్ డబ్బా తీయండి, అది ఉంటుందని అంత గుర్తుపెట్టుకుంటాను అనమాట అట్లా. అండ్ ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో తెప్పించాను ఇది సీరియల్ చేస్తున్నప్పుడు. సో ఈ బ్యాంగిల్ లైక్ ఈ బీట్స్ కలెక్షన్ వేసుకున్నప్పుడు, లేదా విక్టోరియన్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు అప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా బీట్స్లో అండ్ విక్టోరియన్ జ్యువెలరీలో కూడా వేరేగా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా నేను ఇలా జిప్ లాక్స్లో పెట్టుకుంటానని చెప్పి. అలా ఇప్పుడు ఈ షూటింగ్ అయిపోయాక కూడా నేను ఏంటంటే ఇట్లా మొత్తం సెట్ చేసేసుకొని దానికి జిప్ లాక్స్లో ఇట్లా పెట్టేస్తే ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవ్వదు. అండ్ మనకి ఎక్కువ ప్లేస్ ఉంది అంటే మంచిగా ఇట్లా ఆర్గనైజింగ్గా పెట్టుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేదు అంటే ఒకే డబ్బాలో ఒక 4-5 సెట్స్ పెట్టుకోవచ్చు. నేను ఇందాక ఒక పర్ల్ సెట్ చెప్పాను కదా, ఈ పర్ల్ సెట్ ఇది నా ఫేవరెట్. లైక్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకు ఎక్కువ ఇష్టపడతాను నేను ఇది పెట్టుకోవడానికి. సో దీని ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుంది కదా. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి లైక్ గోల్డ్కి ఇస్తారు కదా, లైక్ బాంబే స్క్రూ టైప్, ఆ టైపే వచ్చింది చూడండి. సో మోస్ట్లీ నాకు ఈ బాంబే స్క్రూ టైప్ ఉన్న జ్యువెలరీ పడుతుంది, లేదా సింపుల్ ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా ఇట్లా, ఇలాంటిదే పడుతుంది. ఆ మద్రాస్ స్క్రూ జ్యువెలరీ అస్సలు పట్టదు నాకు. అండ్ ఇంకొకటి అయ్యో ఇది మర్చిపోయాను, అంటే బీట్స్ కాదని తీయలేదేమో మేబీ, ఇది గుట్టపూస మాల. ఎస్ చూడొచ్చు మీరు, గుట్టపూసల మాల.
ఇది వెంకటేశ్వర స్వామి ఉన్నారు దీని మీద. ఇది కూడా నా ఫేవరెట్. ఎంత బాగుంటుంది తెలుసా, వేసుకుంటే భలే నిండుగా ఉంటుంది. అండ్ ఇది ఎప్పటి నుంచో ఉంది ఇలాగే, అసలు కలర్ కూడా ఏం పోలేదు చూడండి. సో ఎంత బాగుంది కదా ఇది. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ లైక్ ఓన్లీ వీటిలో ఎక్స్పెన్సివ్ ఏంటి అని అంటే ఇదే, ఈ జ్యువెలరీ ఒకటే ఎక్స్పెన్సివ్. చెప్పాను కదా లైక్ అరౌండ్ 7,500 ఉంటుంది. సో అదొక్కటి ఎక్స్పెన్సివ్. రిమైనింగ్ అన్ని కూడా మోస్ట్లీ మనకి 2,500 లోపే వచ్చేస్తుంది అన్నది నా అంతే. 2,500 లోపే వస్తాయి ఈ లాంగ్ బీట్స్ హారమ్స్ కానివ్వండి, లేదా ఇంకా వేరేవి. అంటే ప్రాపర్ ఒరిజినల్ బీట్స్ అంటే మనకి చాలా కాస్ట్లీ అవుతాయి. లైక్ ఓన్లీ బీట్స్కే వాళ్ళు ఒక 30,000 లేదంటే ఒక 40,000 లేదంటే మినిమం 25,000 అట్లా చెప్తారనమాట. ఓన్లీ ఫర్ బీడ్స్, ఏదైనా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ మనం చూస్తున్నాము అని అంటే. సో మనకి దానికి సిమిలర్గా ఉండేలాగా అని అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా వచ్చేసి చాలా ఆప్షన్స్, లైక్ లైవ్గా వెళ్ళి కొనుక్కోవచ్చు, బేగం బజార్లో దొరికేస్తుంది, అండ్ చాలా జ్యువెలరీ స్టోర్స్లో ఉంటున్నాయి. సో అందరూ కూడా చాలా అప్డేటెడ్ అయిపోయారు కాబట్టి మనకి లైక్ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే జ్యువెలరీ పేజెస్, నంబర్ ఆఫ్ జ్యువెలరీ పేజెస్ ఉన్నాయి. దాంట్లో ట్రస్టెడ్ వాళ్ళ దగ్గర తీసుకోండి అండ్ మంచి క్వాలిటీ ఉన్న దగ్గర తీసుకోండి. సో దట్ ఎక్కడ కూడా లైక్ గోల్డ్ నార్మల్ అన్నది ఎవరికి కనిపెట్టలేదు. సో ఐ హోప్ మీ అందరికీ నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ కొద్దిగా గొప్ప నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అబౌట్ దిస్ బీడ్స్ జ్యువెలరీ, ఎక్కడెక్కడ కొన్నాము ఏంటి అన్నది. సో మీకు కనుక నచ్చినట్లయితే డూ పర్చేస్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి చూసి పర్చేస్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. సో మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్స్ని. సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ముందుగా మీరు చూసేయచ్చు. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఇంకా ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు ఇంకా మీరు ఏమైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే డెఫినెట్లీ తెలియచేయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లాట్స్ ఆఫ్ లవ్, స్టే సేఫ్ ఎవ్రీవన్, బై, హ్యావ్ ఎ గుడ్ డే. గణపతిని ఇప్పుడు మా చిన్న గణపతి కూర్చోబెడతారు. ఆయన ఎట్లా పట్టుకుంటున్నారు చూడండి. గణపతి పప్ప మోరియా చెప్పు. గణపతి పప్ప. సో ఈ ఇయర్ మేధాంష్ నందన్ చేతుల మీదుగా గణపతి కూర్చుంటున్నారు మా ఇంట్లో. లెట్స్ గో. గణపతి బప్పా.